నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అప్పన్న రథయాత్ర సింహాచల గిరి ప్రదక్షిణను ప్రారంభించిన గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు. నమో నారసింహం అంటూ గిరి ప్రదక్షిణ ప్రారంభించిన భక్త సందోహం. సింహాచలం సింహాద్రినాథుని గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు. పూర్వజన్మ సుకృతంతోనే తాము 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అవలేలగా చేయగలుగుతున్నామంటూ వెల్లడి. కుప్పంలో 2వ రోజు కొనసాగుతున్న ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పర్యటన. విద్యార్థులు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని వివేకవంతమైన జీవితం సాధించాలని పిలుపు. డిఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి సంస్థతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన వైసీపీ విశాఖ అధ్యక్షుడు కేకే రాజు. డిఎస్సీ అక్రమాలకు మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్. సింహాచలం తొలిపావంచ వద్ద అప్పన్న రథానికి పూజలు చేసి జెండా ఊపి సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు గిరి ప్రదక్షిణను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అశోక్ గజపతిరాజుకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోకి తోడుకొని వెళ్లారు. ముందుగా అశోక్ గజపతిరాజు దంపతులు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తొలిపావంచ వద్ద అప్పన్న రథయాత్రకు జెండా ఊపి ప్రారంభించడంతో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. అశేష సంఖ్యలో భక్తులు సింహాచల గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తులు చేసిన హరినామాలు గోవింద స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోయింది. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ మీడియాతో మాట్లాడుతూ రథయాత్ర వివరాలు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. అటువైపు ఏర్పాటు వేపకొండ జంక్షన్ వైపు వెళ్ళి వాహనాల్లో వేపకొండ జంక్షన్ వైపు వెళ్ళి అక్కడి నుంచి గోశాల జంక్షన్కి రవాణా సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మీ ద్వారా భక్తులకి తెలియజేసేది ఏంటంటే, వాహనాల్లో వచ్చేవాళ్ళు గోపాలపట్నం నుంచి వేపకొండ జంక్షన్కి వెళ్ళి వేపకొండ జంక్షన్ నుంచి గోశాల జంక్షన్కి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే మీ చేతుల్లో ఉంది. ఇక్కడే కొట్టేవారు, అంటే పెట్టారు. అదేంటంటే వాళ్ళ కోసం, అంతేగాని ఇక్కడ కొట్టకూడదని కాదు. లేదండి, ఇక్కడికి వచ్చి కొట్టుకునే అవకాశం ప్రతి ఒక్కళ్ళకి ఆ లిబర్టీ, ఆ స్వాతంత్ర్యం ఉంది, అవకాశం ఉంది. అంటే అనేక చోట్ల ఏంటంటే భక్తిపూర్వక వాతావరణాన్ని చూపించడం కోసం అనేక చోట్ల పెట్టడం జరిగింది. లేదండి, ఎవరైనా భక్తుల మనోభావాలు వాళ్ళ అభిష్టం ప్రకారం చేసుకోవచ్చండి. దీంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, ఉండవు. భక్తులు వారి అభిష్టం ప్రకారం, వాళ్ళ మనోభావాల ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరు ఎక్కడ కొట్టుకోవాలనుకుంటే అక్కడ కొట్టుకుని అక్కడికి రావచ్చు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వివేకవంతమైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవాలని యువతకు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సూచించారు. కుప్పం పర్యటనలో భాగంగా 2వ రోజు పీఈఎస్ వైద్య కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులతో ఆమె సమావేశమయ్యారు. విద్యార్థుల క్రీడలు, క్విజ్ పోటీల్లో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. కుటుంబ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు అండగా నిలవాలని, మంచి వ్యక్తులతో స్నేహం ఉన్నతికి తోడ్పడుతుందని అన్నారు. విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి వల్ల ప్రైవేటు పాఠశాల నుంచి 1.06 లక్షల మంది విద్యార్థులు మళ్లీ ప్రభుత్వ పాఠశాలలో చేరారని వెల్లడించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు. పరీక్షల్లో విఫలమవడం జీవితానికి ముగింపు కాదని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని నారా భువనేశ్వరి హితవు పలికారు. Very uncomfortable. So anyway, a very warm welcome to all of you all. And it's a great pleasure to be in front of you and see the bright faces, the future bright leaders of our country Bharat. You all have to take our country way forward with a great spirit, with a great zeal, by becoming great leaders in whatever path you all
decide to go way forward in your life. ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక ప్రగతికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మలుపుగా మారనుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భోగాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఆగస్టు 1వ తేదీన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ వల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు మళ్లీ ఆదరణ పెరిగిందని, గతంలో వెనుకంజ వేసిన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు మళ్లీ ఏపీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన వ్యక్తిగత చొరవతో పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలను రాష్ట్రానికి రప్పిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ విమానాశ్రయం మరింత విస్తరించి ఉత్తరాంధ్రను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తిగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో 6,000 కోట్లకు పైగా పెట్టుబడులతో 189 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించామని, రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇది ఒక ఎయిర్పోర్ట్ లాగా కాకుండా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకి కొత్త ఆర్థిక అధ్యాయాన్ని రచించబోతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్ర. ఈరోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం, ఈ నార్త్ ఆంధ్ర గురించి ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మా నాయకులు, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ప్రియతమ యువనేత లోకేష్ గారు, మా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరి కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం తిరగరాయబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే భయపడిన ఇన్వెస్టర్స్, ఆంధ్రప్రదేశ్లో మేము వ్యాపారం చేయము అని చెప్పేసి పారిపోయిన ఇన్వెస్టర్స్, ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో నాకు ఒక 100 ఎకరాలు కావాలి, నాకు ఒక 50 ఎకరాలు కావాలి, నాకు అక్కడ స్థలం కావాలి అని చెప్పేసి రోజు ప్రభుత్వం వెనకాల పడుతున్నారంటే ఈ కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేటస్ ఏ విధంగా మారిపోయిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చని చెప్పేసి. సింహాచలం తొలి పావంచ వద్ద అప్పన్న రథయాత్ర ప్రారంభమైంది. భక్తులు తెల్లవారుజాము నుంచి సింహాచల గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఎటు చూసినా భక్త సందోహమే. భక్తులు చేసే గోవిందనామ స్మరణతో సింహగిరులన్నీ మారుమ్రోగాయి. లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనడంతో ప్రభుత్వం భక్తులకు విస్తృతంగా సౌకర్యాలు కల్పించింది. సింహాచల గిరి ప్రదక్షిణపై మా బి డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ గ్రౌండ్ రిపోర్ట్. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచల గిరి ప్రదర్శన మంగళవారం తెల్లవారు నుంచి ప్రారంభమైంది. దీనికి సంబంధించి ప్రస్తుతం జిల్లా యంత్రాంగం కూడా పూర్తి ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత సింహాచలంలోని తొలి పావంచ వద్ద రథయాత్ర ప్రారంభమవుతుంది. అప్పుడే ఈ సింహాచల గిరి ప్రదర్శన ప్రారంభమవుతుంది. అయినప్పటికీ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు అందరూ కూడా మంగళవారం తెల్లవారుజాము నుంచే గిరి ప్రదర్శన ప్రారంభించారు. అయితే మంగళవారం తెల్లవారుజాము 6 గంటల నుంచి ప్రారంభించిన గిరి ప్రదర్శన ప్రారంభించిన భక్తులందరూ కూడా మనకు కనిపిస్తున్నారు. వీళ్ళు దాదాపుగా శ్రీకాకుళం, విజయనగరం, అటు అరకు, పాడేరు, తిరుపతి సుదూర ప్రాంతాల నుంచి, కాకినాడ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వారు సోమవారం రాత్రికే విశాఖ చేరుకొని సింహాచలంలో తొలి పావంచ వద్ద తెల్లవారు 6 గంటలకే కొబ్బరికాయ కొట్టి ప్రారంభమయ్యారు. వీళ్ళని చూస్తున్నారు కదా, ఈ జనాలంతా కూడా. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం అయితే మాత్రం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏర్పాట్లను చేశారు. అయితే ఈసారి ప్రత్యేకంగా 1 లక్ష నుంచి 10 లక్షల జనాభా వచ్చి ఏర్పాట్లు చేశారు. అయితే 10 లక్షల వరకు చేరతారని చెప్పి ఇప్పటికే అంచనా వేస్తారు. ఇప్పటికే కూడా మార్నింగ్ 6 గంటల నుంచి కూడా ఈ మనం చూస్తున్నటువంటి జనసముద్రం ప్రారంభమైంది. వీళ్ళు సింహాచలంలో తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి ప్రారంభమై అడవివరం మీదుగా ఆరిలవ, అడవివరం, హనుమంత మీదుగా విశాలాక్షి నగరం, అప్పుగారు నుంచి ప్రారంభమై వీళ్ళు ఇసుక తోట నుంచి ఎస్బీ కాలనీ మీదుగా ఇప్పుడు ప్రస్తుతం సీతమ్మ దార, ఈ బాలశాస్త్రి రోడ్డు మీదుగా ఎన్ఈడి కొత్త రోడ్డు, గోపాలపట్నం బంకు నుంచి శ్రీనివాస నగర్ మీదుగా సింహాచలం చేరుకొని మరి వాళ్ళు గిరి ప్రదర్శన ముగిస్తారు. అయితే దాదాపుగా ఇది 32 కిలోమీటర్ల గిరి ప్రదర్శన. ఈ గిరి ప్రదర్శన తొలి పావంచ నుంచి ప్రారంభమై మరీ తొలి పావంచ వద్దే వీళ్ళు ముగుస్తారు. ఎక్కడైతే కొబ్బరికాయ కొట్టామో అక్కడి నుంచి ప్రారంభమై వాళ్ళు
మళ్ళీ సింహాద్రినాథ్ని చేరుకొని అక్కడ కొబ్బరికి కొట్టిన తర్వాత వాళ్ళు గిరి ప్రదర్శన ముగిస్తారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం గత నెల రోజులుగా విశాఖలోని ప్రభుత్వ యంత్రాంగం అంతా టెస్ట్ వాళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్తో సహా అనేక భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అనేక సమీక్షలు నిర్వహించి వైద్య శిబిరాలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి పూర్తి పర్యవేక్షణ, పూర్తి సీసీటీవీ పర్యవేక్షణలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించి ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి మొత్తం విశాఖ నగర గిరి ప్రదర్శన ప్రాంతం అంతా కూడా పర్యవేక్షిస్తున్న అధికారులు ప్రస్తుతం దానిలో నిమగ్నమై ఉన్నారు. దీనికి సంబంధించి వీళ్ళంతా కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. దీనికి సోమవారం రాత్రి నుంచే ప్రజలు చేరుకోవడం, మంగళవారం ఉదయం 6 గంటల నుంచి వీళ్ళు గిరి ప్రదర్శన ప్రారంభించడంతో ప్రస్తుతం దాదాపు భాగాన్ని చేరుకున్న ప్రజలను మనం చూస్తున్నాం. ఇక్కడ సగం ప్రదర్శన పూర్తి చేసిన ప్రజలు మనం అనుకున్నారు. అయితే వీళ్ళు పూర్తిగా సింహాచలం చేరుకున్న తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రారంభమై తొలి పావంచ వద్ద దీక్షను పూర్తిగా ఈ గిరి ప్రదర్శన పూర్తి చేస్తారు. దీనికి సంబంధించి దర్శనానికి సంబంధించి సింహాచలంలో పూర్తి ఏర్పాట్లన్నీ చేశారు. దర్శనానికి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా సర్వదర్శనం చేసుకోవాల్సిందే తప్ప ఇక్కడ ఎటువంటి విఐపి దర్శనాలు ఉండవు. ప్రతి భక్తుడికి దర్శనం జరిగేలాగా ఈవో ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం మొత్తం పూర్తి ఏర్పాట్లు పూర్తి చేసింది. కెమెరామెన్ దిలీప్తో ఎంఎస్ఆర్ ప్రసాద్, విడిజల్ న్యూస్. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి గల సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని వైసీపీ నేతలు కేకే రాజు, వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో మంజూరు చేయాలని, ఉద్యోగ భృతిని ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ వైసీపీ విద్యార్థి యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ జరిగింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ ఎల్ఐసి కూడల్లో గల అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో పాల్గొన్న వారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు, వరదు కళ్యాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. డిఎస్సీలో జరిగిన కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలన్నారు. సకాలంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేతలు మల్లా విజయప్రసాద్, ఎం అప్పారావు, ద్రోణంరాజు శ్రీవత్సవ్, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పేపర్ పరీక్షాపత్రం లీక్కి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు కానీ యువత కానీ ఊవెత్తిన ఎగిసిపడిన కెరటంలా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఒక పోరాట స్ఫూర్తితో, పోరాట పడిమితో ఈరోజు కేంద్రంలో అధికారులు ఉన్న కూటమి ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఈరోజు వారి యొక్క డిమాండ్ సాధించుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించడం జరిగింది. అదేవిధంగా రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలి. రాజకీయాల్లో విద్యార్థుల జీవితాల్లో, నిరుద్యోగ యువకుల జీవితాలతో ఆడుకోవాలంటే, రేపొద్దున భయపడాలి అంటే తప్పకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన డిఎస్సి స్కామ్కు సంబంధించి ఈ యొక్క దోపిడీ పార్టీకి వారసుడు ఎవరైతే ఉన్నారో, దోచుకునే పార్టీకి వారసుడు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువకులు కానీ విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఎవరైతే తమ హక్కుల కోసం, విధుల కోసం విద్యారంగంలో, ఉపాధి రంగంలో జరుగుతున్న మోసాలని, అన్యాయాల్ని అరికట్టడం కోసం, వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కానీ అండగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని జిల్లాల్లో కూడా విద్యార్థి విభాగం అలాగే యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మనం చూసాం దీనికి 3 కారణాలు. ఒకటి, డిఎస్సిలో అవకతవకలు జరిగాయని బయటపడడం జరిగింది. విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాధారాలు ప్రజల ముందు ఉంచారు, ప్రభుత్వం ముందు ఉంచారు. కానీ ఎటువంటి చర్యలు వీళ్ళు తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన బాధ్యత అతని మీద ఉంది. అలాగే సిబిఐ ఎంక్వైరీ కావాలని ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది.
ఎందుకు ఇన్ని రోజులైనా సిబిఐ ఎంక్వైరీ వేయలేదు? మరీ ముఖ్యంగా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు ఒక శాఖకు అప్పచెప్పాలి, అలాగే ఎగ్జామ్ పేపర్ తయారు చేయడం అనేది ఇంకొక శాఖకు అప్పచెప్పాలి. రెండు కూడా ఒకే అధికారి పరిధిలో ఈ ప్రభుత్వం ఉంచింది. దానివల్ల ఇప్పుడు ఆ SCERTలో అవుట్సోర్సింగ్ అభ్యర్థిగా ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా ఉన్న నవీన్ అనే వ్యక్తి కృష్ణా జిల్లా ఫస్ట్ వచ్చింది. అక్కడే అర్థమవుతుంది పేపర్ లీకేజ్ అయిందని. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతుంది. భగవంతుడు కల్పించిన ఈ అదృష్టాన్ని పంచుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో సింహగిరి పరిసరాలు, ప్రదక్షిణ రహదారులన్నీ భక్త సందోహంతో నిండిపోయాయి. గోవింద గోవింద, ఓం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామినే నమః, హరే రామ హరే కృష్ణ అంటూ భక్తులు చేసిన నామస్మరణతో గిరిగిరులు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ తమ అనుభవాలను పంచుకున్నారు. గతంలో అనేక మార్లు గిరి ప్రదక్షిణ చేశామని, ఆ స్వామివారి దివ్య కరుణా కటాక్షాలతో కుటుంబంలో ఎన్నో శుభాలు, ప్రయోజనాలు పొందామని సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ఈసారి 32 కిలోమీటర్ల మేర సాగే అత్యంత కఠినమైన గిరి ప్రదక్షిణలో విద్యార్థులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో నడుస్తూ స్వామివారి ఆశీస్సులు కోరుకున్నారు. గిరి ప్రదక్షిణ అనుభూతులను, తమ ఆకాంక్షలను చిన్నారులు తెలియజేశారు. మేము ఇది రెండోసారి రావడం, స్వామివారి దయ వల్ల చాలా ప్రశాంతంగా, వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం వల్ల స్వామివారికి ఈ ప్రదక్షిణ చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి, అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి కృప వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి అనాగ్రహాలు లేకుండా స్వామివారి ఇదైతోటి, స్వామివారి కరుణా కటాక్షంతో స్వామివారి దివ్య దర్శనం జరుగుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వరహాలక్ష్మి నరసింహస్వామి. లాస్ట్ టైం ఫస్ట్ టైం అండి, అంటే యాక్చువల్గా ఆ రోజు కాలుకి పాదరక్ష లేకుండా వెళ్ళడం జరిగింది. కాలుకి నీటి బొబ్బలు అవి వచ్చేయడం, చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఈసారి స్వామి మీద భారం వేసుకొని మరి పాదరక్షలతో స్వామివారి దర్శనానికి అంటే ఈ ప్రదక్షిణ బయలుదేరాను. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉదయం 10 గంటలకు బయలుదేరితే ఇంకో మహా అయితే 3-4 గంటల్లోనే స్వామివారికి మళ్ళీ తొలిపావన దగ్గర చేరుకోవడం జరుగుతుందండి. ఏర్పాట్లు చాలా చాలా బాగా జరిగాయండి. ప్రతి దగ్గర కూడా స్వామివారి అన్నప్రసాదాలు కానీ, లేకపోతే ఒక బటర్ మిల్క్లు కానీ, లేకపోతే మంచి నీరు గురించి కానీ, బిస్కెట్ల గురించి కానీ ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రసాద వితరణ చాలా చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు. అదంతా స్వామివారు, వాళ్ళందరూ కూడా స్వామివారి కరుణా కటాక్షం కలుగజేస్తారని, ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి వాళ్ళ సేవలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది 13వ సంవత్సరము. మేము చాలా బాగుంది. ఎన్నాళ్ళకంట రోడ్డు కానీ, బ్యాండ్ సౌకర్యాలు కానీ అన్నీ చాలా బాగానే ఉన్నాయి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఇది 13వసారి. నాది పేరు నరసింహరావు అండి, రాయగడ. మేము 13వ సంవత్సరం అవుతుంది వచ్చాము. కానీ అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. స్వామివారిలోనే ఉన్నాడు, ఏర్పాట్లో ఉన్నాడు. కానీ మాకైతే మాత్రం సంతోషం. 32 కిలోమీటర్లు నడవడం అంటే మీకు కష్టంగా అనిపించదా? కష్టంగా అనిపించదా అని అంటే మరి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఆ ఆనందంలోనే అలాగా వెళ్ళిపోతుంటాం. 13 సంవత్సరాలు బట్టి వస్తుంది. My name is P. Srivasni. I am studying in 9th A section. మేము ఇప్పటికే చాలా దూరం వచ్చి ఇంకొంచెం దూరం ఉంది. మాకు సంతోషంగా ఉంది. ఎందుకు వచ్చారు? ఏంటి? దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఎప్పుడు అనుకున్నారు? నిన్న. ఎలా ఉంది? ఎంత దూరం వచ్చారు? ఇంకా సగం దూరం ఉంది నడడానికి. నా పేరు పూజిత. నేను 6వ తరగతి. నేను HP కాలనీ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా సగం దూరం వెళ్ళాలి. దర్శనం కోసం వచ్చాము. పూజ్యశ్రీ. నేను సింహాచలం రావాలని కోరుతున్నాను. నిన్నే కోరుతున్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాం. కొంచెం దూరం వెళ్తే వెళ్ళిపోతాం. ఎప్పుడు అనుకున్నారమ్మా? నిన్న సాయంత్రం అనుకున్నాం. ఎందుకు నడుచుకుని వెళ్దాం అనుకున్నారు? నడుచుకుని నాకు బాగా నచ్చింది సింహాచలం. ఎప్పుడు వెళ్ళదని ఈరోజు వెళ్తాం. ఓం నమో శ్రీ నారసింహాయ స్వామియే నమః. నిజంగా గిరి ప్రదక్షిణం ఇది నేను 3వసారి. మీ ఆర్వి సత్యనారాయణ, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ మన్యం ధీరుడు. మరి ఈ యొక్క ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దగ్గరగా ఈ యొక్క సౌకర్యాలన్నీ ఉన్నాయి. కూర్చోవడానికి మెడికల్ అండ్ శౌచాలయాలు ఇవన్నీ కూడా చక్కగా అరేంజ్ చేశారు. వాతావరణం చాలా చల్లగా ఉండటం అందరూ కూడా ఎనర్జెటిక్గా నడుస్తున్నారు. ఇది ఒక దైవ కార్యం కోసం నడవటం ఒక వంతు అయితే, ఆరోగ్యానికి మరొక కోణంలో చాలా మంచిది. అందరూ కూడా మిత్రులు, రకరకాల బృందాలు అందరూ కూడా ఆనందోత్సాహాలతో దైవనామ స్మరణలో చక్కగా నడుస్తున్నారు. నా పేరు టి సాయిమన్ గంట అండి. నేను కొత్తపల్లి నుంచి వచ్చాను. ఫస్ట్ టైం రావడం. కొత్తపల్లి అన్నవరం ఫస్ట్ టైం రావడం. ఇలా
ఏంటి అసలు దేనికి వచ్చారు? దేవుని చూడడానికి వచ్చేయండి. ఇలా నడుచుకుంటూ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, ఇంకా సరదాగా ఉంది. ఇంకా దారిలో సప్లైస్ ఆట బాగుంది, ఎటువంటి లోడ్ ఆట లేకుండా బాగా చూసుకున్నాం. ఏర్పాట్లు బాగా. ఎన్ని గంటలు బయలుదేరారు? మేము మార్నింగ్ 8:30కి బయలుదేరాం. అంటే స్టార్ట్ చేసాం. మేము అక్కడ ట్రైన్ ఎక్కిందంటే 4:15 టైం అవుతుంది. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. పోలీసు వాళ్ళంతా సహకరిస్తున్నారు మాకు. 8 సార్లు రావడం కారణం మామూలుగా మేము 5 టైమ్స్ వచ్చాము. ఫస్ట్ మా పెద్ద అబ్బాయి పెళ్ళి అయిపోతే పెద్ద అబ్బాయి పెళ్ళి వరకు వస్తాను అనుకున్నాను. పెద్ద అబ్బాయి పెళ్ళి అయిపోయింది. చిన్న అబ్బాయి పెళ్ళి వరకు వస్తాను. చిన్న అబ్బాయి పెళ్ళి అయిపోయింది. మనవడు మనవరాలు అనుకున్నాను. మా చిన్న కోళ్ళకి ఎన్సీ అయింది. మళ్ళీ తిరణానికి వచ్చాను. 32 కిలోమీటర్లు నడుస్తారు కదా, మీకు ఇబ్బంది? ఏమి లేదు సార్. ఇంటి దగ్గర 1 కిలోమీటర్ నా ఇంటికి బండి ఉండాలి, కానీ ఇక్కడ హ్యాపీగా నడుస్తాను. దేవుడు ఉన్నాడండి. కాకినాడ జిల్లా గొల్లపల్లి మండలం తాడిపత్రి అండి. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం అండి. మేము ఫస్ట్ టైం రావడం అండి. చాలా బాగుందండి. రోడ్లు కానీ అరేంజ్మెంట్స్ కానీ, మెడికల్ క్యాంపులు ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, దేవస్థానం వారు చాలా బాగా ఏర్పాటు చేశారు. చాలా బాగుందండి ఏర్పాటు అన్నీ కూడా. ప్రముఖ వ్యాపారవేత్త కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీతమ్మదారిలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నమూనా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సింహాచల గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నమూనా విగ్రహాన్ని దర్శించి భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా కేవీఆర్ గ్రూప్ కాయల సూరారెడ్డి, ఎస్పీ కింజరపు రామకృష్ణ ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాయల సూరారెడ్డి, అర్చకులు అంబడిపూడి సుధీర్ కుమార్ మాట్లాడుతూ నమూనా విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు స్వామివారి దర్శన భాగ్యం కల్పించడం చాలా గొప్ప విషయమని ప్రశ్నించారు. ప్రజలందరికీ ఆ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. మన కృష్ణారెడ్డి గారు ఈవేళ గిరి ప్రదక్షిణ సందర్భంగా స్వామివారి విగ్రహం నిన్న సాయంత్రం 5 గంటలకు కొనుక్కున్నారట. ఆయన అంటే 24 గంటల తిరగకముందే మంచి రూపాన్ని, స్వామివారి రూపం ఇక్కడ ప్రేక్షకులు భక్తుల నిమిత్తం, దర్శన నిమిత్తం ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. అది నా చేతుల మీదుగా పూజారి గారు పూజ చేసిన నా జన్మ ధన్యమైంది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ శుభ సందర్భంలో కృష్ణారెడ్డికి మరిన్ని సక్సెస్ఫుల్గా క్యాటరింగ్ చేయాలని, నా పక్క నుంచి అతనికి సరైన సహకారం ఎప్పుడూ నేను ఇవ్వాలని మనసారా దేవుని కోరుకుంటున్నాను. ఈ గిరి ప్రదక్షిణకి తిరిగే భక్తులకి మంచి సోమవారం రూపం ఇది. మంచి దర్శనం చేసుకోవచ్చు అక్కడ. అలాగే ఎదుర్కోవడం అది ఒక ప్రసాద వితరణ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు మొదలు పెడుతున్నాము. అందుకనే ప్రతి ఏటా కూడా ఈ యొక్క ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ ఆట ఎక్కడికక్కడ తిరగమని చెప్పడంలో భావ్యం ఏంటంటే, కొండ చుట్టూ ఉన్నటువంటి తూర్పు, పడమరం, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం 8 చోట్ల 8 దిక్కుల 8 మంది నరసింహుల్ని పెట్టి 9వ నరసింహ వరలక్ష్మీ స్వామిని పెట్టి ఈ ప్రదక్షిణ చేయిస్తే బాగుంటుందని రాష్ట్రపతి భవన్కి మా తరపున సూచన చేస్తున్నాం. అలాగే మా కృష్ణారెడ్డి గారు ప్రతి ఏటా కూడా ప్రసాద వితరణ చేస్తుంటారు. మా అంద శ్రేయోభిలాషి అయిన కేవీఆర్ గారు, కాయల వెంకటరెడ్డి గారి సోదరుడు సూరారెడ్డి గారు ప్రతి ఏటా కూడా ఈ యొక్క ప్రసాద వితరణ చేస్తూ అద్భుతంగా ఈ యొక్క ప్రసాద వితరణ రాత్రి 12-1 గంట వరకు కూడా కార్యక్రమం జరుగుతుంది. అలాగే మేము భక్తులందరికీ కూడా భక్తులందరికీ కూడా మా తరపు నుంచి విన్నపం ఏంటంటే, రాత్రి 1 గంటన్నర తర్వాత చాలామంది స్టాల్స్ ఆపేస్తున్నారు. దయచేసి ఆ తర్వాత కొంచెం వేడి నీళ్ళు కానీ, టీ కానీ, కాఫీ కానీ ఇచ్చేటట్టు చేస్తే తప్పకుండా ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్తుందని నా మనపూర్వకంగా కోరుకుంటూ, మా కేవీఆర్ సంస్థ తరపు నుంచి కూడా వచ్చే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. సింహాచలం అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షిణ మహోత్సవానికి విశాఖ నగరంలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణ మార్గంలో చేసిన ఏర్పాట్లను విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ స్వయంగా పరిశీలించారు. సింహాచల గిరి ప్రదక్షిణ ఏర్పాట్లతో పాటు భక్తుల కదలికలు, పోలీస్ బందోబస్తును జిల్లా కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నగరంలోని అప్పూఘర్ నుంచి సీతమ్మధార వరకు పర్యటించి అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. మార్గమధ్యంలో భక్తులతో నేరుగా మాట్లాడి ఏర్పాట్లపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము కలెక్టర్ వెంట ఉండి గిరి ప్రదక్షిణ కోసం చేపట్టిన త్రాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర వివరాలను వివరించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతంగా సేవలు అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సింహాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వేలాది మంది భక్తులకు సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పట్టా రమేష్ బాబు తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా దివ్య ఆశీస్సులతో గత 9 ఏళ్లుగా మానవ సేవే మాధవ సేవగా విశాఖపట్నం జిల్లా పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 5 గంటల వరకు నాన్ స్టాప్ గా భక్తులకు చల్లని మజ్జిగ, వెజిటేబుల్ బిర్యానీ, ప్రసాదం, బిస్కెట్లు, ఉచిత మందులు, త్రాగునీరు మరియు మిరియాల పాలు పంపిణీ చేశారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ఈసారి ప్లాస్టిక్ గ్లాసులకు బదులుగా వినూత్నంగా బిస్కెట్ గ్లాసులలో మిరియాల పాలు అందించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ట్రస్టీలు, సభ్యులు పాల్గొని సేవలు అందించగా భక్తులు వారి సేవలను ఎంతగానో అభినందించారు. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు విశాఖ జిల్లాలో గిరి పౌర్ణమి సందర్భంగా శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి సింహగిరి ప్రదక్షిణ సనాతన ధర్మంగా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం విశాఖపట్నం జిల్లాలో కానీ ప్రముఖ ఈ రాష్ట్రంలో కూడా అందరూ ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈ యొక్క కార్యక్రమంలో గిరి ప్రదక్షిణ సింహాచలం 132 కిలోమీటర్లు నడకన స్వామివారి ప్రదక్షిణ చేస్తారు. ఆ సందర్భంలో మేము ప్రతి సంవత్సరం పట్టా ఫౌండేషన్ విశాఖపట్నం వారు ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసి భక్తులకి ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు అనేక రకాల సేవలు, పలహారాలు, పానీయాలు భక్తులకు అందరికీ అందజేస్తుంటుంటాం. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధంగా బతికే పరిస్థితి లేదని, చంద్రబాబు ప్రభుత్వంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన సాయికృష్ణ కేసులో సీట్ విచారణ ఏమైందని, క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారణాలేంటని ప్రశ్నించారు. మాల గంగమ్మ కేసులో హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో లాకప్ డెత్తులు, ఆత్మహత్యలకు పోలీసుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తున్నారని విమర్శించారు. పోలీసుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఈ ఘటనలన్నిటిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏమైతే అనుకుంటూ పోయామో సేమ్ సీన్ అడా కనిపించింది. అన్ని విషయాలు ఆ గ్రామంలో మాట్లాడతారు. ఒక గంగమ్మ మృతి తప్ప వాన్ల గురించి మాట్లాడతారు, ఎన్ఆర్జీస్ పథకం మాట్లాడతారు, ఇంకా అంతకంటే పెద్ద రాజకీయాలు మాడతారు. కానీ గంగమ్మ అంటే ఏ తెలీదయా అని మాడతారు. అడిగితేనేమో ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు అని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్లారు. అక్కడ తాళం వేసి ఉంది ఆ ఇంటికి. నేను అడిగేది ఒక్కటే, ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారికి తగిన గౌరవంతో అడుగుతా ఉన్నా నేను. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక నిమిషం. ఊరికే ఒక ఫ్లోలో పడి లేక ఒక దాంట్లో పడి కొట్టుకుపోతున్నారు. ఈ మధ్యకాలంలో మీరు కొట్టుకుపోబాకండి. రాజ్యాంగ వ్యవస్థలుగా ఏర్పాటు చేసి ప్రజల రక్షణ కోసం, క్షేమం కోసం ఏర్పాటు చేసిన సంస్థలు ఈ రోజున ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఆ విషయం విశాఖపట్నంలో జరిగిన ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 105వ జయంతి వేడుకల్లో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ నంది అవార్డుల తరహాలోనే పారిశ్రామిక రంగంలో విశేష సేవలు అందించిన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ముల్లపూడి అవార్డులు ప్రారంభించి ఏటా నవంబర్ 1న అవార్డులు ప్రదానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. 24 ఏళ్ల పిన్న వయసులోనే ఆంధ్ర షుగర్స్ ను స్థాపించి రాకెట్ ఇంధన ప్లాంట్ను నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆంధ్ర బిర్లా ముల్లపూడి జీవితం నేటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ ప్రసాద్, బి శివకుమార్, బివిఎన్ వివేక్, ఎర్ర సత్యనారాయణ, డాక్టర్ పప్పూర్ నికుంజ్, బొల్లినేని వెంకటేశ్వరరావు, ఎల్వికే చైతన్య తదితరులు పాల్గొన్నారు. నా వందనాలు. నేడు ఆంధ్ర బిర్లాగా పేరుగాంచిన ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు 105వ జయంతి సందర్భంగా తెలుగు శక్తి అని ఘననివాళులు అర్పించాం ఇవాళ. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో తొలి పరిశ్రమ స్థాపించిన మహానుభావుడు. స్వాతంత్రం ముందు స్థాపించారు ఆయన. ఇవాళ యువతరానికి ఆయన ఒక ఆదర్శం మనం చేస్తున్నాను, యువ పారిశ్రామికవేత్తలకి. మరి ఇవాళ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మన మధ్యన లేకపోయినా సరే ఆయన స్థాపించిన సంస్థలు ఇవాళ ప్రపంచ స్థాయిలో ఇందులో రాకెట్ కానీ ఇటు
ఆంధ్రా బ్యాంక్ విశ్రాంతి ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంవీపీ కాలనీలో గల యూనియన్ బ్యాంక్ వద్ద భక్తులకు పుచ్చకాయ ముక్కలను పంపిణీ చేశారు. అదేవిధంగా వర్షం కురుస్తున్న కారణంగా భక్తులకు ప్లాస్టిక్ కవర్లను కూడా అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం నేత ఆర్వి కుమార్ మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ రోజున తాము ఇలాంటి సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఎంవీపీ కాలనీ శాఖ చీఫ్ మేనేజర్ మణిదీప్, సమైక్య నేతలు జి వాసుదేవమూర్తి, కామేశ్వరరావు, కోటేశ్వరరావు, ఆర్వి జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్వి రవికుమార్, ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధిని. అయితే మేము ప్రతి సంవత్సరం ఈ ఓం నమో నరసింహాయ ప్రతి సంవత్సరం కూడా వేరు స్థలాల్లో ఈ కార్యక్రమంకి అందరితో చేపట్టేవాళ్ళని. కానీ ఈ సంవత్సరం ఆంధ్ర బ్యాంక్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఒక నిర్ణయం తీసుకొని ఏదైనా కార్యక్రమం చేద్దాం అనుకున్నాము. దానికి సంబంధించి ఈరోజు ఏంటంటే వాటర్ మిల్లును ఈ ఎండ ఇవన్నీ కాలంలో ఉంటుంది కాబట్టి చాలా దూరం నడిచి వస్తారు కాబట్టి భక్తులకి వాటర్ మిల్లును పీసెస్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో అందరూ నిర్ణయం తీసుకొని ఆ విధంగా అందజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అప్పన్న రథయాత్ర సింహాచల గిరి ప్రదక్షిణ ప్రారంభించిన గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు. నమో నారసింహం అంటూ గిరి ప్రదక్షిణ ప్రారంభించిన భక్త సందోహం. సింహాచలం సింహాద్రినాథుని గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు. పూర్వజన్మ సుకృతంతోనే తాము 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అవలేలగా చేయగలుగుతున్నామంటూ వెల్లడి. కుప్పంలో రెండవ రోజు కొనసాగుతున్న ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పర్యటన. విద్యార్థులు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని వివేకవంతమైన జీవితం సాధించాలని పిలుపు. డిఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి సంస్థతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన వైసీపీ విశాఖ అధ్యక్షుడు కేకే రాజు. డిఎస్సీ అక్రమాలకు మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.